అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి మళ్ళొక షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి షాకుల మీద షాకులు ఇచ్చుకుంటానే పోతా ఉన్నాడు ఇంతవరకు రేవంత్ రెడ్డి భాషను డైరెక్ట్ గా అంటే ఒక కాంగ్రెస్ నాయకుడు డైరెక్ట్ గా విమర్శించింది ఎవరూ లేరు మొట్టమొదటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయ్యిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అలాగలా ఉన్నదని చెప్పేసి నేను నిన్ననే చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేస్తా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంతకుముందు ఒంటికాల మీద లేచేది కానీ ఈ మధ్య కాలంలో ఏమైందో ఏం కథనో తెలియదు కానీ మొత్తము చల్లవరసబడ్డరు చల్లగా అంటే కూల్గా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూల్ అంటే కూల్గా మాట్లాడుతూ ఉన్నారు చాలా అంటే చాలా కూల్ ఐస్ చేస్తారు అని అంటారు చూడుండ్రి ఐస్ చేసి పడేస్తాండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు అట్లుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు అలాగున్నది ఎప్పుడైతే తుంగతుర్తి సభ వేదికగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడ బహిరంగ సభ పెట్టుకున్నారో ఆ బహిరంగ సభ వేదికగా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని ఇందిరమ్మ 10 ఏళ్ళు ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు ఉన్నాడు లేకపోతే చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు నేను కూడా 10 ఏళ్ళు ఉంటా అని చెప్పేసి చెప్పుకున్న సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పటి నుంచే కౌంటర్లు మొదలుపెట్టిండు ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఆశ చూపెట్టి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఆశ చూపెట్టి తీరా మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు సిఫార్సు చేయాల్సింది పోయి పి సుదర్శన్ రెడ్డి పేరు సిఫార్సు చేసిండ్రు నా ప్లేస్లో ఇంకొకరి పేరు సిఫార్సు చేసిండ్రు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ దాంట్లో అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి కొంత కోపం పెట్టుకున్నాడు మరి కోపం ఉండి మాట్లాడుతుర్రా మీకు మంత్రి పదవి రాలేదు రానియకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండని చెప్పేసి కోపం ఉండి మాట్లాడుతుర్రా అంటే అదంతా పనికిరాని ముచ్చట నాకు మంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి సార్ దృష్టిలో లేదు రేవంత్ రెడ్డి సార్ చేతిలో లేదు రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది కాదు అది అధిష్టానం నిర్ణయించే అంశము దాని మీద నేనెందుకు ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతా మంత్రి పదవి ఇయ్యాలని అందరూ తర్వాత దాటేసిండ్రు ఎందుకు దాటేసిండ్రు ఏం కథ తెలియదు అధిష్టానం ఇయ్యాలనుకుంటే ఇస్తుంది లేకపోతే లేదు అని కూడా చాలా పాజిటివ్గా అంటే అధిష్టానం మీద చాలా పాజిటివ్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి మీద అక్కస వెళ్ళగక్కిరు అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి అయితే రాజగోపాల్ రెడ్డి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని అంశాలు చెప్పిండ్రు కదా కొన్ని మాటలు మాట్లాడిరు కదా సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ఇదేమో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని నేనే ఉన్నదాని మీద ట్వీట్ చేసిండ్రు 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి అని చెప్పడానికి మీరెవరు అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ప్రకటించుకోలేదు మీరెందుకు ప్రకటించుకుంటున్నారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని మీరెట్లా డిసైడ్ చేస్తారు ఇది ప్రజాస్వామిక పార్టీ ఇది జాతీయ పార్టీ ఇది ప్రజాస్వామిక పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది కానీ మీరెట్లా నిర్ణయిస్తారు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తర్వాత రాను సోషల్ మీడియా జర్నలిస్టుల మీద నోరు వారేసుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మీద సోషల్ మీడియా జర్నలిస్టుల మీద నోరు వారేసుకున్నారు ఈ నోరు వారేసుకున్న తర్వాత ఏమైంది అని అంటే దీని మీద స్పందించిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టుల మీద ఇట్లా నోరు వారేసుకున్నాడు కరెక్ట్ కాదు సోషల్ మీడియా జర్నలిస్టులను ఇట్లా దూషించడం కరెక్ట్ కాదు తెలంగాణ సమాజం కోసం తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ మంచి కోసం పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు అట్లా వీళ్ళను తక్కువ చేసి చూపెట్టి వీళ్ళని పక్కకు కూసోమని చెప్పేసి పక్కకు కూసోపెట్టుమని చెప్పి శాటిలైట్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగదోయడం తప్పు అని చెప్పేసి అదే ట్విట్టర్ వేదికగా స్పందించిండ్రు నిజాయితీగా ప్రజల కోసం పాటుపడే సోషల్ మీడియా జర్నలిస్టులకు నేను అండగా ఉంటా అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు తర్వాత సీన్ కట్ చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశాలు చూసినాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాలు చూసినాం పరస్పరం ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు మాటల దాడికి దిగుతూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు అని అంటే అంతకుముందు గల కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజ చేపించి మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పూజ చేపించిన రైజింగ్ తెలంగాణ కావాలని చెప్పేసి పూజ చేపించిన రైజింగ్ తెలంగాణని ఎవరు అడ్డుకోవద్దని పూజ చేయించిన అని చెప్పేసి చెప్పేవారికల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెల్లారి ఒక మీడియా సమావేశంలో లేకపోతే ఒక ప్రోగ్రాంలో ఎక్కువ పెద్ద పదవులకు ఆశపడేది డబ్బులు సంపాదించుకోవడం కోసమే పదవులను అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు వెనకేసుకునేటోళ్ళకే పెద్ద పదవులు కావాలి నేను పైరవీలు చేసేటోని కాదు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని పైరవీలు చేసేటోని కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద విమర్శలు చేసిండ్రు రాజగోపాల్ రెడ్డి ఆ వార్తలు కూడా మనం విన్నాం
తర్వాత మంత్రి పదవి గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాట్లాడిచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి మీరు ఏం మాట్లాడతారంటే మాట ఇచ్చిరని నాకు తెలియదు, నాకు అది సంబంధం లేని ముచ్చట, ఆ సంబంధం లేని ముచ్చట మీద నేను సిఫార్సు చేయను అని చెప్పేసి, ఎందుకంటే ఈ సీటుకి ఎసరు వస్తుందేమో అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భయపడుతురు అని చెప్పేసి ఇయ్యల్ల లేటెస్ట్గా మళ్ళొక షాక్ ఇచ్చిండు, మళ్ళొక జలకిచ్చిండు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఇట్లా చేసుకుంటూ పోతే ఏమన్నా చర్యలు తీసుకుంటారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, ఏం కథ? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద పెద్ద మొండిగట్టం రాజగోపాల్ రెడ్డి అని అంటారు, తీసుకున్న పర్లేదు అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఒక ముఖ్యమంత్రి మీద బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జర్నలిస్టుల మీద మాట్లాడిన అంశంలో అట్లా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అన్న దాని మీద అట్లా, అండ్ ఇలా నోరు కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి, భాష మార్చుకోవాలి అని చెప్పేసి మళ్ళొకసారి షాక్ ఇచ్చారు. ఒకసారి మీరు చూడండి ఆ వీడియోలు. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. రైట్. మొత్తం మీద ఏమంటాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, సాధ్యమైనంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, గ్రామాలలో పాలన కుంటుపడ్డది అని చెప్పేసి ఇచ్చిపడేసిండు డైరెక్ట్. మరి ఎందుకో ముఖ్యమంత్రి గారికి అర్థమైతలేదు, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలను డిలే చేసే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మొన్న క్యాబినెట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే. ఒకసారి మీరు చూడుర్రి ఇంకో వీడియో. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి భాష మార్చుకోవాలి అంటాడు ఆయన. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్నారు. రైట్. ఏమంటాడు, ఊకే చెప్పిందే చెప్పి ఊకే ప్రతిపక్షాల మీద నోరు వారేసుకుంటే ప్రజలు కూడా అసహించుకుంటారు, ప్రజలు కూడా దగ్గరికి రానిస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్ ఇంకొక షాక్ అని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డికి. ఆయన చెప్తా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత మీరు ముంగడికోవాలి, ప్రజలు అభివృద్ధి పనుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ప్రతిపక్షాల మీద నోరు వారేసుకోవడం, ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఇంకొకటి చేస్తలేడు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నోరు వారేసుకోవడం, బీఆర్ఎస్ మీద నోరు వారేసుకోవడం, రాజకీయాలు చేయడం, బట్టగాల్చి మీదేయడం, నీచ రాజకీయాలు చేయడం, గిదే పనితో ముంగడికి పోతా ఉన్నాడు అని చెప్పేసి జనాలు ఇప్పటికే అసహించుకుంటా ఉన్నారు. ఏమనంటే కేసీఆర్ను తిట్టుడు, ఏమనంటే కేసీఆర్ను జైల్లో పెడతానడు, ఏమనంటే కేటీఆర్ను తిట్టుడు, హరీష్ రావును తిట్టుడు, గిదే కథ ఉన్నది తప్ప ప్రజలకు మంచి చేస్తా అనేది లేదు. అదే ముచ్చట చెప్తా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాకల మీద చాకలు ఇచ్చుకుంటా పోతాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి. మరి ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి సైడ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనము రేపు చూడాలి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.